హైదరాబాద్లో పెద్ద సర్కార్ దవాఖాన అంటే గాంధీ ఉస్మానియానే. తెలంగాణ అంతటికెళ్ళి శీతం మంది వస్తారు. ఈ బెడ్లు జాలే, ఈ ల్యాబులు జాలే, ఈ స్టాఫ్ సరిపోరు. పోనీ ప్రైవేట్లకు పోదామంటే వాళ్ళ ఫీజులకు మొక్కాలరా నాయనా. డాక్టర్ గారిని కలవాలంటేనే 1000 రూపాయలు కట్టాలి మొదలు. ఇక ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఈ రిపోర్ట్ అని, ఆ రిపోర్ట్ అని గుంజుడే గుంజుడు. పానంతోటి పనాయే, భయం కొద్దీ అడిగినంత చదివిస్తాం. మరి ఇట్లా ఎన్నెండ్లు హగో గందుకే గివి రెడీ అవుతున్నాయి. నెల రోజులైతే సనత్ నగర్ టీమ్స్ ఓపెనింగే. డిసెంబర్ 9 నాడు రిబ్బన్ కటింగ్ ఉండొచ్చునట. ఎక్కువ టైం లేదు కాబట్టికే దవాఖాన పనులు ధనాధన నడుస్తున్నాయి. 23 ఎకరాలల్లో 6 అంతస్తులలో 1100 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నది గవర్నమెంట్. 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీయూలు, 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు. గుండె బీమాల ట్రీట్మెంట్ కు స్పెషల్ అట ఇది. మనకి సనత్ నగర్ టీమ్స్ అనేది కార్డియాక్ స్పెషల్. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి మనకి అన్ని సేవలు అందించేలాగా 250 మంది డాక్టర్లు, 1000 మంది నర్సులు, టెక్నీషియన్లు ఉంటారట సనత్ నగర్ టీమ్స్ లా. ప్రతి ఒక్క టెస్ట్ చేస్తారట, ప్రతి ఒక్క ల్యాబ్ ఉంటదట. దవాఖానకు లిఫ్టులే 26 ఉంటే పేషెంట్లతో వచ్చిన వాళ్ళు ఉండటానికి 220 బెడ్స్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇది ఒక్కటే కాదు, అల్వాలా కట్టే టీమ్స్ మార్చిలా, ఎల్బీ నగర్ కట్టే పెద్ద దవాఖాన జూన్ లో సురువు కావచ్చునట. ఇక నిమ్స్ లా కడుతున్నది ఒక ఏడాది పడుతుందట. అయితే వరంగల్ సెంట్రల్ జైలు కూలగొట్టి ఆడొకటి కడుతున్నారు కదా, అది కూడా ఒక నెల 15 రోజులలో రెడీ అవుతుందని చెప్తున్నారు. అన్నిట్లలో సకల సౌలతులు, సరిపోను డాక్టర్లు, ల్యాబులు, మందులు ఉంటాయని చెప్తున్నారు ఆఫీసర్లు. ఎట్లా చూసుకున్నా కొత్త ఏడాదిలో సిటీలో 4, వరంగల్ 1, మొత్తం టీమ్స్ చాలా అయితే 1000లకు 1000 పెట్టి ప్రైవేట్లకు పోలేని పేదోళ్ళకి మస్తు ఫాయిదా అవుతుంది.